ఒకప్పుడు ఆర్థిక నేరస్తురాలుగా తెర మీద కనిపించినటువంటి నౌహీరా షేక్ ఆ తర్వాత రాజకీయ రంగంలో రాజకీయ తెర మీద కనిపించారు కొన్ని రోజుల పాటు. మళ్ళా ఇప్పుడు సినిమా రంగంలో కూడా కనిపిస్తున్నారు. బండ్ల గణేష్ తోటి వివాదం ఏర్పడిన తర్వాత నౌహీరా షేక్ పేరు ఇప్పుడు బండ్ల గణేష్ నౌహీరా మధ్య జరుగుతున్నటువంటి ఆర్థిక వివాదాల అంశం మీద కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కనుక చూస్తే హైదరాబాద్లో ఆమె రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ లోక్సభ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తుంది. ఆమె ఎప్పుడో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక పార్టీని కూడా పెట్టారు. బీజేపీకి బి టీమ్గా ఆ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేశారు. ఆ సందర్భంగా బీజేపీకి బి టీమ్గా కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ పార్టీని భావించింది. ఆ మేరకు ప్రచారం కూడా చేసింది. అసలు ఎవరు ఈ నౌహీరా షేక్? ఈమె పేరు ఎందుకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది? అసలు ఆమె చేసినటువంటి ఆర్థికపరమైనటువంటి నేరం ఏంటి అనే దాని మీద మనం వివరాలకు వెళ్తే కనుక అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆమె కంపెనీకి సంబంధించి నౌహీరా షేక్ ఆమె ఆర్థికపరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారు. 2017లో ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ అనేటువంటి పార్టీని స్థాపించారు. 2018లో కర్ణాటక ఎన్నికల్లో ఆమె పార్టిసిపేట్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. బండ్ల గణేష్ నౌహీరా షేక్ వివాదంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నౌహీరా షేక్ ఇంట్లో బండ్ల గణేష్ కొడుకు కొంతకాలం పాటు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని అమ్మకానికి పెట్టినప్పుడు 7 కోట్లకు ఇంటి కొనడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా ఇంటి అమ్మకానికి 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు బండ్ల గణేష్ కుమారుడు. అడ్వాన్స్ ఇచ్చాక ఇల్లు తిరిగి ఇవ్వలేదు. అది అటాచ్లో ఉంది, ఈడీ అటాచ్లో. అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటే ఇవ్వటం లేదు. అది బండ్ల గణేష్ అలాగే నౌహీరా షేక్ మధ్య జరిగినటువంటి వివాదం. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ అనేక కేసుల్లో ఉన్నారు. హీరా గ్రూప్ చైర్మన్ 5,000 కోట్ల కుంభకోణం జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని కూడా గడిపారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. హీరా గోల్డ్ పేరుతోటి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. హీరా కంపెనీకి సంబంధించినటువంటి 400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీ లాండరింగ్, హవాలా కేసుల్లో ఆవిడ ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు ఆమె మీద ఉన్నాయి. బెయిల్ పైన నౌహీరా షేక్ ప్రస్తుతం బయట ఉన్నారు. ఆమెను బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు వస్తూ ఉంది. సో రాజకీయాల్లోకి ఆమె ఎంటర్ అవుతూ ఉన్నారు. 5,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి ఆమె బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అన్ని కుంభకోణాలు చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నౌహీరా షేక్ మీద ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి అసరుద్దీన్ని టార్గెట్గా చేసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం బీజేపీ నుంచి మాధవీలత ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమాని ఆవిడ బీజేపీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి టాక్ కూడా నడుస్తుంది. అలాగే అసరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పొత్తు ఉంటుందా లోక్సభ ఎన్నికల సందర్భంగా అనేది చూడాల్సి ఉంది. బట్ ఇప్పుడు ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ మాత్రం ఆ పార్టీ తరఫు నుంచి నౌహీరా షేక్ హైదరాబాద్లో పోటీ చేసి అసరుద్దీన్కి గట్టి పోటీనివ్వాలి, లేదంటే ముస్లిం మైనార్టీల ఓటింగ్ని ఎంతకంత చీల్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆవిడ రాజకీయ అడుగులు పడుతున్నటువంటి సమయంలో వినిపిస్తున్నటువంటి మాటలు. అందుకే బీజేపీకి బి టీమ్గా నౌహీరా పార్టీని భావిస్తూ ఉన్నాయి రాజకీయ ప్రత్యర్థులు కూడా. అయితే ఇక్కడ 5,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి నౌహీరా షేక్ని ఇప్పటి వరకు కూడా ఆమె నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు ఈడీ కానీ. ఈడీ ఆల్రెడీ మనీ లాండరింగ్, హవాలా కేసుల్లో ఆమెను విచారిస్తూ ఉన్నారు. సో జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత విచారణ కొనసాగుతుంది. కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో బండ్ల గణేష్ కుమారుడు ఉంటున్నటువంటి నివాసం కూడా ఉంది. అయితే 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఆవిడకి ఇవ్వడం, అవి మళ్ళీ తిరిగి ఇవ్వకపోవటం అనేది బండ్ల గణేష్ అలాగే నౌహీరా షేక్ మధ్య ఉన్నటువంటి వివాదంగా చెప్తూ ఉన్నారు. సో ఆర్థిక నేరాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నౌహీరా షేక్
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా కీలకంగా మారారు. ఒకప్పుడు ఆమె చైన్ లింక్ స్కీమ్తో ప్రారంభించినటువంటి ఈ కంపెనీలని ఆమె ముస్లిం మైనారిటీల మీద వలవేసి స్కీములను తయారు చేసి వసూలు చేసినటువంటి అమౌంట్ సుమారుగా 5,000 కోట్లు ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ హవాలా కేసులో ఉండటం, అనేక రాష్ట్రాల్లో ఈ మీద చీటింగ్ కేసులు ఉండటం, భారతదేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలకు కూడా ఈ హీరా గ్రూప్ కంపెనీ తెలుసు. హీరా గ్రూప్ గోల్డ్ పేరుతోటి ఒక స్కీమ్ను తయారు చేసి భారీగా వసూలు చేశారు ఆవిడ. సో ఈ నేరాల నుంచి బయటపడటానికి రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. ఆమె పార్టీ పెట్టడం వెనక కూడా బీజేపీ ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ సరికొత్త వివాదం తెర మీదకి రావడం, ఆ వివాదాల నేపథ్యంలోనే ఆమె మళ్ళీ హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో నౌహీరా షేక్ ఒక డాన్, మహిళా డాన్ అంటూ ఉంటారు. ఆమె గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆమె ఏ స్థాయిలో బిజినెస్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చాక కూడా ఇల్లు స్వాధీనం చేయకుండా ఈడీ కేసులో ఉందని చెప్పి ఆ 3 కోట్లను ఎగవేసినటువంటి ఒక మహిళా డాన్గా పేరుంది. సో బండ్ల గణేష్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆమె మీద. బట్ ఇప్పటికీ పోలీసులు అయితే నౌహీరా షేక్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమె బెయిల్ను రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా 2 లక్షల మందిని మోసం చేశారు హీరా గోల్డ్ స్కీమ్ పేరుతోటి అని చెప్పి తాజాగా తెలుస్తోంది. 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఇది నౌహీరా షేక్ ఉన్నటువంటి నేర సామ్రాజ్యం వెనుకున్నటువంటి వివరాలు. 2 లక్షల మందిని టార్గెట్ చేసి ఆమె వసూలు చేసినటువంటి సుమారు 5,000 కోట్ల రూపాయలు, వాటిని రికవరీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీ ఉంది. ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ కూడా ఆస్తులు ఆమె స్వాధీనంలో ఉన్నాయి, ఆమె అనుభవిస్తూ ఉన్నారు. పైగా ఆస్తులను చూపించి కొంతమందికి వలవేసి అడ్వాన్సుల రూపంలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంట్లో బండ్ల గణేష్ కుమారుడు బుక్ అయిపోయారు. దీంతో నౌహీరా షేక్ పేరు మరోసారి తెర మీదకు రావడం కూడా జరిగింది. సో బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకి పంపిస్తారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి పరిస్థితి లేదు. బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. సో నాంపల్లి కోర్టు అప్పుడు జైలులో నుంచి బయట రావడానికి బెయిల్ ఇవ్వడం జరిగింది. నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలి అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి డిమాండ్. కానీ న్యాయస్థానాల్లో అక్కడ ఈడీ వేసేటువంటి ఛార్జ్షీట్లు, ఈడీ తరపు న్యాయవాదులు వాదించిన వాదనలను బేస్ చేసుకొని ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంది. బట్ ఇప్పుడు రాజకీయ తెర మీద కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆమె బెయిల్ను రద్దు చేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఒకవేళ బెయిల్ రద్దుకి న్యాయస్థానం సిద్ధపడినప్పటికీ కూడా రాజకీయాల్లో పోటీ చేయడానికి ఆమెకు అర్హత ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఆమె సొంత పార్టీ పేరుతోటి అభ్యర్థిగా నిలబడుతున్నారు కాబట్టి బెయిలు రద్దు చేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అనేది న్యాయ కోవిదులు కూడా చెప్తున్నటువంటి మాట. సో నేర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆర్థిక నేరస్తురాలిగా పేరున్నటువంటి నౌహీరా షేక్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక ప్రకంపనల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆమె కేవలం హైదరాబాద్ వరకే పరిమితమై పోటీ చేస్తారా, లేదంటే ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెడతారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం రెండు కనుక పొత్తు ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి పొత్తుల క్రమంలో తెలంగాణలో కూడా ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు కనుక కుదిరితే అప్పుడు ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ ద్వారా అభ్యర్థులను నిలబెట్టి మైనారిటీ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అందుకే నౌహీరా షేక్ ఇప్పుడు యథేచ్ఛగా తన నేర సామ్రాజ్యాన్ని, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆమె ముందుకు వెళ్తూ ఉన్నారు. రాజకీయంగా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయపరమైనటువంటి అండ, మరొకవైపు న్యాయస్థానాల్లో ఆమెకు ఉన్నటువంటి వెసలుబాటు, ఇంకొక వైపు ఆమె మైనారిటీ వర్గానికి సంబంధించిన మహిళ కాబట్టి ఆమెను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో బండ్ల గణేష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో హీరా గోల్డ్ పేరుతోటి చేసినటువంటి కుంభకోణం పరంపర ఒకవైపు, ఇంకొక వైపు రాజకీయ పరంపర నడుస్తున్నటువంటి క్రమంలో బీజేపీ అండ ఉంది నౌహీరా షేక్కి
తెర వెనుక అనేది రాజకీయ వర్గాలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో నౌహీరా షేక్ కథ ఎక్కడ ముగుస్తుంది? ఇప్పుడు ఎవరైతే 2 లక్షల మంది వరకు మోసపోయారో వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది, అసలు న్యాయం జరిగే అవకాశం ఉందా అనేది ఈడీ సమాధానం చెప్పాలి. సో బెయిల్ రద్దు చేస్తుందా లేదా ఈడీ విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందా, ఆమె మోసాలు మరిన్ని పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో బెయిల్ రద్దు చేసి జైల్లో పెడతారంటే రాజకీయాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే ఆమె పదిలంగా ప్రజాబాహుళ్యంలో ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆమె ఒక ఫేస్గా ఆ పార్టీకి, ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీకి ఉండి నడిపించేటువంటి అవకాశం ఉంది. బీజేపీ బి టీమ్గా అనేది వినిపిస్తుంది. సో రాజకీయంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ హీరా గోల్డ్ కేసుని బయటికి తీసి బాధితులకు న్యాయం చేస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాధితులని వంచన చేసినటువంటి అగ్రిగోల్డ్ ఉంది. అగ్రిగోల్డ్కి సంబంధించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఇప్పటికీ కూడా న్యాయం చేయలేకపోతుంది. సో ఇప్పుడు హీరా గోల్డ్కి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే కనుక దీన్ని మేనిఫెస్టోలో ఏదైనా పార్టీ పెడుతుందా అని అంటే హీరా గోల్డ్కి సంబంధించిన కుంభకోణం ఇప్పుడు ఈడీ విచారిస్తుంది కాబట్టి దాన్ని మేనిఫెస్టోలో పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి నౌహీరా అప్రతిహతంగా ఎన్నికల్లో తన హవా సాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అసదుద్దీన్కి ధీటుగా హైదరాబాదులో ఆమె ఎన్ని ఓట్లను చీల్చగలదు అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.